1953 ఏప్రిల్ మాసంలో వచ్చిన జాతక కథలండి. చందమామ కథల్లోనివివి. కథ పేరు స్వర్ణపాత్ర. హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. మంచి కథలు వినాలనుకుంటే తప్పనిసరిగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు స్వర్ణపాత్ర. పూర్వం ఒకప్పుడు సేరీ రాజ్యంలో బోధిసత్వుడు పాత్ర సామానుల వ్యాపారస్తునిగా జన్మించాడు. అతడు పాత పాత్రలు కొనేవాడు, కొత్త పాత్రలు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో బోధిసత్వుడు దురాశకు పోక న్యాయసమ్మతంగా బేరం సాగిస్తుండేవాడు. ఆ రాజ్యంలోనే అదే వ్యాపారం సాగించే పిసినారి వర్తకుడు ఒకడు ఉండేవాడు. అతడు ఎప్పుడూ బోధిసత్వునితో పోటీ పడుతూ ఉండేవాడు. చాలా దురాశాపరుడు. డబ్బుకు వాని ప్రాణానికి లంకే. ధనాశ వల్ల ఎంతటి దుష్కార్యానికైనా వెనుదీసేవాడు కాడు. పైగా బోధిసత్వుడు ఎక్కడకు వెళ్ళినా తప్పక వెంబడించేవాడు. ఒకప్పుడు ఇద్దరూ కలిసి తేలవాహ నదిని దాటుకుని అంధాపురం ప్రవేశించటం జరిగింది. పట్టణంలో ప్రవేశించగానే ఇద్దరి మధ్యని అనవసరమైన పోటీ లేకుండా కొన్ని వీధులు అతను, కొన్ని వీధులు ఇతను పంపకం చేసుకున్నారు. అంధాపురంలో ఒక కుటుంబం ఉంటున్నది. ఆ కుటుంబం పొత్తిగా చితికిపోయింది. అయితే పూర్వకాలమందు ఈ కుటుంబం వారు గొప్ప వ్యాపారస్తులు. కానీ ఇప్పుడు వాళ్ళకు అంగబలము, అర్థబలము కూడా లేకుండా పోయింది. పోతే ఆ కుటుంబంలోకెల్లా మిగిలి ఉన్న వాళ్ళు ఒక అవ్వ, ఆమె మనమరాలున్ను. వీళ్ళిద్దరూ పాపం ఊళ్ళో ఆ పని ఈ పని చేసి పొట్టపోసుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు. ఈ దరిద్రులు ఇంట్లో ఉండే సరుకు సప్పరా అన్నీ అమ్మేసి కాలం గడుపుకున్నారు. అయితే అన్నీ అమ్మేసినప్పటికీ ఒక్క వస్తువు మాత్రం వాళ్ళ దగ్గర ఇంకా మిగిలి ఉన్నది. అది ఆ ఇంటి యజమాని అయిన గొప్ప వర్తకుడు భోజనం చేసేటటువంటి కంచం. అది ఏనాటి నుంచో సామానులలో పడి నలిగి దుమ్ము పట్టిపోయింది. అందుచేత అది ఏమి కంచం అయి ఉంటుందో అవ్వకు తెలియదు, పిల్లకు తెలియదు. ఇలా ఉండగా రెండవ వాడైన పిసినారి వర్తకుడు పాత్రలమ్మా పాత్రలు, పాతవి కొంటాం, కొత్తవి అమ్ముతాం అని కేకలేసుకుంటూ అదే వీధిలోకి అవ్వ ఇంటికి వచ్చాడు. కేక వినబడటంతోనే పిల్ల అవ్వ దగ్గరికి పరిగెత్తిపోయి, నాకొక లోటా కొనిపెట్టవే మా అమ్మ, మంచినీళ్లు తాగటానికి అని జాలిగా అడిగింది. ఏం పెట్టి కొనమంటావు తల్లి అన్నది విచారంగా అవ్వ. అప్పుడు మూలపడిన ఆ కంచం సంగతి జ్ఞాపకం చేసింది పిల్ల. అది ఆ వర్తకుడికిచ్చి ఏదన్నా లోటా ఇమ్మంది అవ్వ. వర్తకుడు ఆ కంచం చేతపట్టి చూచాడు. బంగారుపుది అయ్యుంటుందని తోచగానే సూదితో గీటు పట్టి చూచాడు. అది 1వ రకం మేలిమి బంగారమని తేలింది. ఒక్క పైసా అయినా ఇవ్వకుండా ఆ కంచం కాజేద్దామని వాడికి దుర్బుద్ధి పుట్టింది. పుట్టి, ఇదెక్కడ దొరికిందమ్మా నీకు? గుడ్డి గవ్వ కూడా చెయ్యదు. పొద్దుటే లేచి ఎవళ్ళ ముఖం చూచానో, మంచి బేరమే అని విసుక్కుంటూ ఆ కంచం కిందకు విసిరేసి దభీమని లేచి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోగానే మరొక దిక్కు నుంచి బోధిసత్వుడు వచ్చాడు. ఆ వీధికి రాగానే అలానే కేకలు వేసుకుంటూ, ఈ కేక వినగానే పిల్ల మళ్ళీ అవ్వ దగ్గరికి పరిగెత్తిపోయింది. అందుకామె, ఎందుకే తల్లి ఈ తాపత్రయం? ఇప్పుడే కదా ఆ అబ్బి వచ్చి ఆ కంచం పనికిరాదని విసిరి కొట్టిపోయాడు అన్నది బిడ్డను సముదాయిస్తూ. అలా కాదు మా అమ్మ, ఈ అబ్బి చాలా మంచివాడల్లే ఉన్నాడు, దయగా మాట్లాడుతున్నాడు, మన కంచం వీడు తప్పకుండా పుచ్చుకుంటాడు అని నమ్మబలికింది పిల్ల. సరే కానిమ్మని ఆ అబ్బిని ఇంట్లోకి పిలిచారు. కంచం చేతికిచ్చారు. అది చూస్తూనే నిజం గ్రహించి బోధిసత్వుడు, అమ్మా, ఈ కంచం బంగారుపుది, 1000 మొహిరీలు ఖరీదు చేస్తుంది. మరి పుచ్చుకుందామంటే నా దగ్గర ఇప్పుడున్న సొమ్ము చాలదు అని చెప్పాడు. అప్పుడు అవ్వ, అయ్యో నాయనా, ఇప్పుడు నువ్వు వచ్చే ముందే ఒక వర్తకుడు వచ్చి చూచాడు. గుడ్డి గవ్వ కూడా చెయ్యదని చెప్పి విసుక్కుని విసిరికొట్టాడు. ఇది బంగారపు కంచమని అంటున్నావే, నీ మంచితనము వల్లను మహిమ వల్లనే ఇలా మారిపోయిందేమో నాయనా, నీకేం తోస్తే అదే ఇచ్చిపో అన్నది. అప్పుడు బోధిసత్వుని వద్ద 500 మొహరీలు మాత్రమే ఉన్నవి. కొంత పాత్ర సామగ్రి ఉన్నది. ఆ మొహరీలు, పాత్ర సామగ్రి అంతా వాళ్ళకి ఇస్తూ, అమ్మా, ఈ ధనము సామగ్రి తీసుకోండి. నేను వర్తకం సాగించటానికి గాను నా దగ్గర సంచి, త్రాసు, దారిబత్తం కోసం
ఒక 8 మొహరీలు మట్టుకు ఉంచుకుంటాను అని చెప్పాడు. ఈ విధంగా వాళ్ళ అనుమతి తీసుకున్న బోధిసత్వుడు గబగబా నది వద్దకు పోయి పడవ నడిపేవాడికి 2 మొహరీలిచ్చి పడవ ఎక్కాడు. తరువాత బోధిసత్వుడు వెళ్ళగానే మళ్ళీ పిసినారి వర్తకుడు ఆ పేదల ఇంటికి వచ్చి, ఏదమ్మా, పోనీ ఇలా పట్టుకురా, ఆ కంచం చూస్తాం అన్నాడు ఒక విధమైన నిర్లక్ష్య భావంతో. వెంటనే అవ్వ ఉరకలేసుకుంటూ యువతలకు వచ్చి, నాయనా, మంచివాడివే నువ్వు, 1000 మొహరీలు చేసే బంగారు పళ్ళెం గుడ్డి గవ్వ కూడా చెయ్యదంటివే, మీ యజమానే కాబోలు ఇప్పుడే వచ్చి 1000 మొహరీలు ఇచ్చి కంచం పట్టుకుపోయాడు అని చెప్పింది. ఈ మాట వింటూనే పిసినారి వర్తకుడికి నడుము విరిగినట్టయింది. అబ్బా, వీడు దుంపతెగ 10,000 చేసే బంగారు పళ్ళెం కాజేశాడే దుర్మార్గుడు, నాకెంత నష్టం చేశాడు, నా కొంప తీశాడే అనుకుని ఎంతగానో విచారించాడు. విచారించడమేమిటి, వానికి మనస్సు వికలమై వెర్రెత్తిపోయింది. తన ధనము, పాత్ర సామగ్రి అంతా తీసి ఆ ఇంటి ముందు విసిరేశాడు. ఒక కర్ర చేత పట్టుకుని గబగబా నది ఒడ్డుకు చేరుకున్నాడు. అప్పటికే బోధిసత్వుడు చాలా వరకు నది దాటేశాడు. వాడిని దాటించబోకు, పడవ వెనక్కి మళ్ళించు అంటూ పిచ్చి పిచ్చిగా కేకలు పెట్టసాగాడు ఆ పిసినారి. అలా చెయ్యవద్దని పడవవానితో చెప్పాడు బోధిసత్వుడు. చేసేది లేక పిసినారి బోధిసత్వుని కేసి చూస్తూ తిడుతూ తీరని దుఃఖంతో మునిగిపోయాడు. నెత్తురు వేడెక్కిపోయింది. ఒడలు కంది ఎర్రబారింది. గుండె కొట్టుకోసాగింది. బోధిసత్వుని మీద ఆగ్రహము, ద్వేషము పట్టలేక వాడు వెంటనే నదిలోకి దూకేశాడు. బోధిసత్వుడు మాత్రం తరువాత కూడా లోకంలో ఎన్నెన్నో దానాలు ధర్మాలు చేస్తూ దయ కలిగి ప్రవర్తిస్తూ ధర్మపరుడని మంచి పేరు తెచ్చుకున్నాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.